ప్రతిదిన పరలోకమన్నా ఆగస్టు 04. ప్రభువు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. 2 తిమోతి 2:24-25. ప్రభువు యొక్క ప్రియమైన ప్రజలు కొందరు సత్యములో చాలా ఎక్కువగా స్వయనమ్మకము, వ్యక్తిగత హామీ, దైవిక ప్రణాళికను ఇతరులకు ప్రత్యేకముగా బాగా చదువుకున్నవారు చెప్పుట ద్వారా వారి పలుకుబడిని ఎంతో హాని చేసుకొందురు. ఎక్కడ కనుగొన్నను సాత్వికము ఒక ఆభరణము, మరీ ముఖ్యముగా అది సత్యము కొరకు ఒడిసెల కలిసి యుండుటకు కోరదగనది. సత్యమును ఎంత భారముతో మోసుకుని వెళ్లి శక్తితో ప్రకటించవలెను. కాని ఎల్లవేళల సాత్వికముతోనూ మరియు దీనత్వముతో ప్రశ్నల రూపములో సూచించుచున్న సత్యము మంచి శక్తివంతముగా నుండును. రీప్రింట్ 2559. ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. మనందరికీ కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలు. వాటిని ఇతరులతో పంచుకోవాలనుకుంటాం, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, దూరం చేసుకోకుండా ఎలా చెప్పాలి? ఇది కొంచెం పెద్ద సవాలే. సరిగ్గా ఈ టాపిక్ మీదే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మన దగ్గర డైలీ హెవెన్లీ మన్నా నుంచి 2 తిమోతి 2వ అధ్యాయం 24-25 వచనాలపై ఒక వ్యాఖ్యానం ఉంది. దాని నుంచి ప్రాక్టికల్ సలహాలు తీసుకోవడమే మన ఈరోజు ప్రయత్నం. అవును, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఈ సోర్స్ బైబిల్ వచనాన్ని జస్ట్ వివరించడమే కాదు, మన డైలీ లైఫ్లో అంటే మన నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడేటప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా చెబుతోంది. చాలా ప్రాక్టికల్ అప్రోచ్ అన్నమాట. చాలా బావుంది. సరి మరి ఆ మూలవచనమేంటో ఒకసారి చూద్దామా? రోము 2:24-25 ఇలా ఉంది: ప్రభువు సేవకుడు పోరాడకూడదు, కాని అందరి పట్ల సున్నితంగా, బోధించడానికి సిద్ధంగా, ఓర్పుతో తమను తాము వ్యతిరేకించేవారికి సాత్వికముతో బోధించాలి. ఇక్కడ కొన్ని కీలకమైన పదాలు కనిపిస్తున్నాయి కదా: పోరాడకపోవడం, సున్నితత్వం, బోధించే నేర్పు, ఓర్పు, సాత్వికం. ఖచ్చితంగా ఈ లక్షణాలు ఎందుకు అంత ఇంపార్టెంటో ఆ వ్యాఖ్యానం బాగా వివరిస్తోంది. ముఖ్యంగా కొందరుంటారు, వాళ్లకి బాగా తెలుసనే ఓవర్ కాన్ఫిడెన్స్తో లేదా మేమే కరెక్ట్ అనే ఫీలింగ్తో మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు స్పెషలీ కొంచెం చదువుకున్న వాళ్లతో అది రివర్స్ అవుతుందని ఆ వ్యాఖ్యానం చెబుతోంది. ఓ అవునా? అంటే మనం ఎంత మంచి విషయం చెప్పినా చెప్పే పద్ధతి తేడా వస్తే అసలుకే మోసం వస్తుందన్నమాట. అంతే కదా. అది ఎదుటివారికి చేరకపోగా కొన్నిసార్లు విసుగు కూడా తెప్పించచ్చు. అందుకే అనుకుంటా ఈ వ్యాఖ్యానంలో సాత్వికమనే గుణాన్ని ఒక ఆభరణం లాంటిది అని పోల్చారు. ఆభరణమా? భలే పోలిక. అంటే అది మనల్ని అందంగా చూపిస్తోంది, మన మాటకు విలువనిస్తుంది అన్నమాట. కేవలం నెమ్మదిగా ఉండటం కాదు, అదొక విలువైన లక్షణం. కరెక్ట్. ఎదుటివారిని రెచ్చగొట్టకుండా ఓపికగా మన పాయింట్ చెప్పడం. అయితే ఈ వ్యాఖ్యానం ఒక బ్యాలెన్స్ గురించి కూడా మాట్లాడుతోంది కదా. అంటే మన నమ్మకాన్ని గట్టిగా, స్ట్రాంగ్గా చెప్పాలి, కానీ ఎప్పుడూ వినయంతో, ఈ సాత్వికంతో కలిపి చెప్పాలి. అవును, ఆ సమతుల్యత చాలా ముఖ్యం. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ కూడా సూచిస్తోంది కదా. సూటిగా చెప్పే బదులు ప్రశ్నల రూపంలో అడగమని, ప్రశ్న రూపంలో సత్యాన్ని సూచించడం. ఇది కొంచెం కొత్తగా అనిపిస్తోంది. ఎలా వర్కవుతుంది అంటారు? దాని వెనుకున్న ఐడియా ఏంటంటే, మనం సూటిగా ఏదైనా చెప్తే అవతలి వాళ్ళు వెంటనే డిఫెన్సివ్ అయిపోవచ్చు. తమను తాము వ్యతిరేకించేవారు అని వచనంలో ఉంది కదా, అలాంటి వాళ్ల దగ్గర ఇది బాగా పనిచేస్తుంది. ఓ అలాగా. అదే మనం ప్రశ్న అడిగామనుకోండి, అది వాళ్ళని ఆలోచింపజేస్తుంది. అవును కదా, ఇలా కూడా ఆలోచించొచ్చు కదా అని. వాళ్లల్లో ఆ రెసిస్టెన్స్, ఆ వ్యతిరేకత తగ్గే ఛాన్స్ ఉంటుంది. నిజమే, ఆలోచింపజేస్తుంది. అందుకే సాత్వికాన్ని సత్యానికొక అనుబంధం మరియు ఒడిసెల అని కూడా పోల్చారు. ఒడిసెల రాయిని వేగంగా టార్గెట్కి కొట్టడానికి హెల్ప్ చేస్తుంది, కాని దాన్ని సున్నితంగా వాడాలి. సరిగ్గా చెప్పారు, లేకపోతే మనకే దెబ్బ తగలొచ్చు. అలాగే ఈ సాత్వికమనే పద్ధతి సత్యాన్ని ఎదుటివారికి గాయం చెయ్యకుండా కరెక్ట్గా చేరవేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. అద్భుతం. అంటే కంటెంటే అంత ముఖ్యమో, దాన్ని డెలివరీ చేసే విధానం కూడా అంతే ముఖ్యం. మన పద్ధతి సరిగ్గా లేకపోతే మంచి మెసేజ్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా. ముఖ్యంగా మనతో ఏకీభవించని వాళ్లతో మాట్లాడేటప్పుడు ఇది చాలా చాలా అవసరం. ఆ సాత్వికం, ఓర్పు, ప్రశ్నల ద్వారా ఆలోచింపచేయడం, ఇవన్నీ చాలా కీలకం అని ఈ సోర్స్ నొక్కి చెబుతోంది. అవును.
అంతిమంగా ఇదంతా ఎఫెక్టివ్నెస్ గురించే కదా. మన మాటలు పాజిటివ్ ఇంపాక్ట్ చూపాలి, వాళ్లను ఆలోచింపజేయాలి, దగ్గర చేయాలి, కానీ దూరం చేయకూడదు. కరెక్ట్. ఈ మూలం చెప్పే పద్ధతులు, సౌమ్యత, ఓర్పు, ప్రశ్నలు అడగటం ఇవన్నీ ఆ లక్ష్యం కోసమే. మెసేజ్ స్ట్రాంగ్గా ఉండాలి, కానీ డెలివరీ మాత్రం సాఫ్ట్గా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం చూసిన ఈ వ్యాఖ్యానం నుంచి నేర్చుకున్న కీలకమైన విషయమేంటంటే, మన నమ్మకాలని, ముఖ్యంగా లోతైన నమ్మకాలని ఇతరులతో పంచుకునేటప్పుడు మొండిగా ఆర్గ్యూ చేయడం కాదు, వినయంతో, సౌమ్యతతో, అవతలి వాళ్లను అర్థం చేసుకుంటూ, కొన్నిసార్లు తెలివిగా ప్రశ్నలు వేస్తూ మాట్లాడటం చాలా ముఖ్యం. సరిగ్గా చెప్పారు. ఇక ముగింపుగా ఈ సోర్స్ బేస్ చేసుకుని మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. మనం ఇతరులతో మాట్లాడే పద్ధతి కేవలం వినేవాళ్ల మీదే కాదు, చెప్పే మన మీద కూడా ప్రభావం చూపుతుందేమో. ఓ, అది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎలా అంటారు? అంటే మనం ఈ సాత్వికాన్ని, ఓర్పును ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడటం వల్ల మన నమ్మకాల పట్ల మన ఓన్ అండర్స్టాండింగ్, మన రిలేషన్షిప్ కూడా మారుతుందేమో. ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న అనిపిస్తుంది. ఇతరులతో సున్నితంగా ఉండటం నేర్చుకుంటే బహుశా మనల్ని మనం కూడా కొంచెం బెటర్గా మార్చుకుంటామేమో. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. థ్యాంక్ యూ. ఈ విశ్లేషణ చాలా ఉపయోగకరంగా ఉంది.